ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. పాహి మాం రక్ష మాం. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజైతే శ్రావణ మాసంలో వచ్చినటువంటి 2వ సోమవారం అనమాట. అందరికి కూడా శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. ఈరోజైతే మండే అనమాట. శ్రావణ మాసంలో వచ్చినటువంటి మండే. నేనైతే శ్రావణ మాసం మొత్తం ఫాస్టింగ్, మా చిన్నోడు మా ఆయన శ్రావణ సోమవారం రోజు అనమాట. అయితే ఈరోజు నేను వంటలు ఏం చేశాను అంటే పప్పుచారు చేయక మస్తు రోజులు అయితే నచ్చలుగా ములక్కడలు సొరకాయలు లేవని అసలు పప్పుచారు చేయక దగ్గర 2 రోజులు అయినట్టుంది. అందుకని ఈరోజు పప్పుచారు చేశాను. అయితే మా చిన్నోడు పోయేటప్పుడు అడిగా, మమ్మీ ఏంటి వంట అంటే పప్పుచారు అంటే, మళ్ళీ పప్పుచారులకి ఏం చేస్తున్నావమ్మా అని. అఖిల్కి పప్పుచారులకి ఆలు ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఇష్టం అనమాట. అయితే ఆలు ఫ్రై కాకుండా మొన్న బెండకాయలు తీసుకొచ్చి బెండకాయ కర్రీ విత్ చపాతీ చేశా కదా సండే రోజు నిన్నని. అయితే ఈరోజు ఏం చేశానంటే దాంట్లో కొన్ని ఒక 4-5 ఉంచా అనమాట. అఖిల్కి అలా వేపుడు ఇష్టం కదా, పప్పుచారు చేస్తారు కదా రేపు అనేసి. ఇదిగోండి పప్పుచారు పైన వచ్చేటువంటి ఈ పొంగు ఉంటుంది కదా, ఈ పొంగిపోకుండా ఇలా అంటూ ఉంటే ఆ పప్పుచారులో మంచిగా మిక్స్ అయిపోయి పప్పుచారు మంచి టేస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా కొంచెం సేపు అయిపోయాక స్టవ్ చిన్న చేసి స్టవ్ పెద్దగా పెట్టే, ఎందుకంటే టైం లేదు, లేట్ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం పెట్టేశాను. ఈరోజు డీప్ ఫ్రై కోసం ఏమేమి చేసా అంటే క్యాబేజీ వేపుడు చేసామనుకున్నాను, దాంతోపాటు బెండకాయ వేపుడు. బెండకాయలో కూడా ఇలా సర్కిల్స్లా కట్ చేసి ఉప్పు కారము పసుపు అంతే, తర్వాత కొంచెం బియ్యం పిండి. దీంట్లో కూడా అంతే, ఉప్పు కారము పసుపు బియ్యం పిండి వేసేసుకున్నాను. ఈ యొక్క క్యాబేజీని ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి, అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట మనం వేసుకున్నప్పుడు పకోడీలాగా. అందుకోసమని కట్ చేసి వీటిలో అన్నీ వేసేసి పెట్టేసాను. కానీ వాటర్ మిక్స్ చేయలేదు, ఎందుకంటే మనం ముందే వాటర్ మిక్స్ చేసుకున్నాం అనుకోండి మరి మెత్తగా అయిపోతుంది. అందుకని నేను డీప్ ఫ్రై చేసేటప్పుడే మిక్స్ చేసుకోవచ్చు అనేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మూత పెట్టేసి ఇంకా మిగిలిన కర్రీస్ వంటలన్నీ చేసేసుకుని అంతా క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇప్పుడైతే ఇచ్చేసేసుకున్నాను. అన్నం అయిపోయింది, పప్పుచారు కూడా ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఆ లోపల మనము వీటిని ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టేలాగా ఇలా మంచిగా పిసుకుతూ కలపాలి. దీంతో వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఈ యొక్క వెజిటేబుల్ నుండి మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అందుకోసం ఇవ్వండి. పప్పుచారు మంచిగా తుకుతుగా మసులుతూ ఉంది. ఒకసారి టేస్ట్ చూస్తాము. మీరు ఎంతమంది శ్రావణ సోమవారం రోజు ఫాస్టింగ్ ఉంటారో చెప్పడం మర్చిపోదు. నేనైతే చాలా సంవత్సరాల నుండి చిన్నప్పుడు కూడా మేము మా ఇంట్లో అయితే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తిన్నాము. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ నుండి శ్రావణ సోమవారంలో అయితే ఫాస్టింగ్ ఉంటాను. ఇదిగోండి దీంట్లో కొంచెం వాటర్ చిలకరించుకున్నాం, ఎందుకంటే కొంచెం ఆ యొక్క పిండి అనేటువంటి పట్టడం కోసం కొంచెం వాటర్ చిలకరిస్తాను. దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇన్ని వాటర్ వేసేసి కొంచెంగా వేసుకోవాలి. అవి కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. పిండి అనేటువంటి దీనికి పట్టినట్టుగా ఉంది చూసారా, ఇలా ఉండాలి. ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది. ఆ వేడైనటువంటి ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముద్దగా ఉండొద్దు, అందుకే మనం వాటర్ చూసి వేసుకోవాలన్నమాట. ఇలా మనం వేసేటప్పుడు ఇలా పొడిగా ఉండాలి. మనం ముందే కట్ చేసుకుని దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి పెట్టుకున్నా కానీ వాటర్ ఎంటబడితే అప్పుడే వేసుకోవద్దు అనమాట. మనం మళ్ళీ పొయ్యి మీద వేసుకొని అప్పుడు వేసుకోవాలి. అవి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేస్తాం. కాయలు కూడా కొంచెం వాటర్ వేసేసుకున్నాను. యాక్చువల్గా నాకు పిండి కొంచెం తక్కువైంది అనమాట, వాటర్ కూడా తక్కువైన ఉండే. అలా అవ్వడం వల్ల ఇది ఇలా మొత్తం డ్రైగా వచ్చేసింది. అలా అనేసి కొంచెం పిండి వేసేసి కొంచెం వాటర్ చిలకరించేసి ఒక్కసారి ఇలా మంచిగా కలిపేసుకున్నాము. ఏంటంటే మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒక్కసారి వేసుకుంటే ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది, ఒక్కోసారి తక్కువ అయిపోతుంది, అందుకే చూసుకుంటూ చేసుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది క్యాబేజీ పకోడీకి. ఇప్పుడు ఇది కూడా పొడిగా వస్తుంది. నేనైతే అఖిల్ దోతి ఫంక్షన్ అప్పుడు ముందే కలిపి పెట్టేశాను. ముందే చేసి డీప్ ఫ్రై చేసి పెట్టేస్తే మనకి మెత్తగా అయిపోతాయిలే అన్నట్టుగా కొంచెం వాటరీగా అయిందన్నమాట. తర్వాత మళ్ళీ వేసేటప్పుడు కొంచెం పిండి కలిపేసుకుంటూ వేసుకున్నాను. అందుకని మనము వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి, కానీ వాటర్ మిక్స్ చేసుకోవద్దు అనమాట. అట్లా చేసుకుంటే అయిపోతుంది. ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ వేపుడు, తర్వాత క్యాబేజీ వేపుడు, పప్పుచారు అనమాట. పప్పుచారుకి కాంబినేషన్ ఇవ్వండి. పప్పుచారు ఇంకొంచెం మరగాలి. పప్పుచారు మరిగి పైకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అప్పుడు మనకి పప్పుచారు మంచిగా మరిగినట్టు. మినిమం 1 ఇంచ్ అయినా పప్పుచారు మరుగుతూనే ఆ పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు పప్పుచారుని ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మరిగియొద్దు, సిమ్ ఆర్ మీడియంలో పెట్టేసి మరిగించుకోవాలి, అప్పుడు బాగుంటుంది.
ఇవన్నీ ఇక్కడ మనకి బెండకాయ వేపుడు కూడా అయిపోతుంది. పప్పుచారులకి బాగుంటాయి. మనం ఇంకా సైడ్ డిష్గా ఇంకా కర్రీస్ ఏం చేసుకోకున్నా కానీ ఇలా పాపడ్స్ కానీ అలా వేసుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్గా పాపడ్స్ కాకుండా ఇలా చేద్దామనేసి ఇలా చేసాం. ఇంకోండి అడబెట్టేసి నేను చెక్ చేస్తాను. ఒకసారి పప్పుచారు టేస్ట్ చూస్తామమ్మా. ఇదిగోండి ఇలా మనం పొడిగా వేసేసుకుంటే మళ్ళీ ఒకసారి కడుక్కో. ఇదిగోండి వీటిని ఇలా వేసేసుకొని వాటితో పాటు బెండకాయలకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు కూడా రోస్ట్ చేసి వేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా మనం వేయగానే కలపొద్దు అనమాట, కొంచెం వేగిన తర్వాతనే కలపాలి. ఎలా ఉంది ఫైనల్గా అయితే బెండకాయ వేపుడైతే అయిపోయింది. దీంట్లో పల్లీలు, కరివేపాకు కూడా వేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఇంకా మిగిలినటువంటి క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీ కూడా వేసేసుకోవాలి. పప్పుచారులో ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది చూడండి, కొంచెం. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను కాబట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచేసి లోపల అది కూడా అయిపోతుంది. అన్నం ఇట్లా అన్నీ రెడీ చేసుకుంటే అయిపోతుంది. హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లో వంటలు క్యాబేజీ పకోడీ, తర్వాత బెండకాయ వేపుడు, పప్పుచారులో సొరకాయలు, ములక్కాడలు ఎక్కువగా వేసి నాకు ఇలా పల్చగానే ఇష్టం అన్నమాట. నేను తినేసి అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేసాను. బాక్స్ కూడా తీసుకొచ్చా, అఖిల్కి బాక్స్కి అయితే పెట్టేశాను, మళ్ళీ మర్చిపోతా అనేసి. ఫ్రూట్ అయితే పెట్టేసాను, ఒకటి డ్రాగన్, స్నాక్, అన్నం ఒకటి బాక్స్ పెట్టేసి అయిపోతుంది. లంచ్ సరిగా తినట్లేదు అనమాట, అందుకోసమని ఒక ఫ్రూట్ ఏదో ఒకటి చిన్న కట్ చేసి పెడుతున్నాను. అఖిల్కి ఇది ఇష్టం అనమాట, క్యాబేజీ కంటే కూడా బెండకాయ ఇష్టం. నాకు ఏదైనా చేస్తా. అఖిల్కి బాక్స్ పెట్టేద్దాం. వీళ్ళు ఎంతమందికి పప్పుచారులో సొరకాయలు, ములక్కడలు ఇష్టం చెప్పండి. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. నేను ఎందుకు ఒక్క నిమిషం ఆగా అంటే ఇంతకుముందు ఫ్రూట్ ఫ్లైస్ కనిపిస్తుండే, మల్లెపూల వరకు కూడా వచ్చేసాయి ఫ్రూట్ ఫ్లైస్ అని చూపిద్దామనేసి ఆగా. అది మనము వీడియో షూట్ చేసేటప్పటికి లేదు, పువ్వులు అయితే మొత్తం అయిపోయాయి. మొన్నటి వరకు పెద్ద బాక్స్ నిండా వచ్చేవి కదా, 2 kgs బాక్స్ నిండా, ఇప్పుడు 1 kg బాక్స్ నిండా కూడా వస్తలేవు. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. మనం పూలు తెంపేటప్పుడే ఏమైనా మనకి కొమ్మలు పాడైపోయినవి ఉంటే అవన్నీ తీసేసేయాలి. ఆల్రెడీ అలా తీసేస్తూనే పూలు తెంపుతూ ఉంటాం ప్రతిరోజు. ఇదిగోండి ఎన్ని వచ్చాయి చూడండి, ఇంత బుజ్జిగా వచ్చాయి. ఇంతకుముందు దీనికి ఈ బాక్స్కి డబల్ వచ్చేవి. ఈ పిచ్చుకలు అయితే మనం వీడియో షూట్ చేద్దామని ఇట్లా కెమెరా ఓపెన్ చేస్తే చాలు పారిపోతాయి. ఇదిగోండి ఇక్కడ దానికి పిచ్చుకల గూడు దాంట్లోనే ఉందన్నమాట.